క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నాదెళ్ల విద్యాసాగర్ ఎంపిక ఏకపక్షం. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ రేస్ లో సొక్కం వేణుగోపాల్, రామచర్లపల్లె యుగంధర్లతో పాటు బీసీ నేత కమలవరి కృష్ణకు సత్యసాయి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మద్దతు. నియోజకవర్గం రాజకీయాల్లో కాకరేపుతున్న ఈ చైర్మన్ పదవుల రాజకీయాలు. పెద్దిరెడ్డి అలక వహిస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణానికి హాజరు కాని తండ్రి కొడుకులు. గత ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి నగరిలో పెద్దిరెడ్డి సహకరించలేదనే అపవాదు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం అంతరంగికుల మధ్య నిష్ఠూరాలు. జిల్లా మొత్తం సొంత క్యాడర్ కలిగిన పెద్దిరెడ్డి సహకరించకపోతే వైసీపీ బలోపేతం కష్టం. మదనపల్లె ఫైల్స్ ఫైర్ కేసు సాగదీతపై ఉసురుమంటున్న మదనపల్లె జనం. 10 రోజులకు ఒకసారి ఏంటి ఎపిసోడ్ అంటూ పెదవి విరుస్తున్న వైనం. మరోవైపు మాజీ ఆర్టీఓ మురళి ఆస్తుల భాగోతంపై విస్మయం. 200 కోట్లు కొట్టేశారా లేక బినామీ ఆస్తుల అన్న అనుమానాలు చక్కర్లు. కూటమి సర్కార్ సీఎం చంద్రబాబు ఫైళ్ల ఫైర్ కేసులో మొదట చూపిన దూకుడేది అంటూ విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా స్పందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కొన్ని నెలలుగా సిఐడి విచారణ సైతం జరుగుతోంది. పలువురు అధికారులు సైతం సస్పెండ్ అయ్యారు. అందులో సూత్రధారులుగా ఉన్న వారిని అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మాజీ ఆర్డీఓ మురళి ఆస్తులపై ఏసీబీ దాడుల నేపథ్యంలో మరోమారు ఈ మదనపల్లె ఫైల్స్ ఫైర్ గురించి చర్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నూతన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం సర్వసాధారణమని అంతా భావించారు. ఆ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి వెళ్లగా ఆగ మేఘాల మీద ఆయన స్పందించారు. సీఎం ఆదేశాలతో సిఐడి చీఫ్ ఏపీ డీజీపీని హెలికాప్టర్ ద్వారా మదనపల్లికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అన్ని కోణాల్లో పరిశీలన చేసి ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా అనుమానం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ నాయకులు మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారని, వాటి నుంచి బయటపడేందుకు ఇదంతా చేశారని భావించారు. కేసును మదనపల్లె పోలీసుల నుంచి సిఐడికి బదిలీ చేశారు. సిఐడి అధికారులు పలువురిని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కొందరిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. ఇందులో కొందరు జర్నలిస్టుల పాత్ర సైతం ఉందని గుర్తించారు. అధికారులు, నాయకులు, జర్నలిస్టులు ఇలా కేసుతో సంబంధం ఉన్న వారి ఇళ్లను పరిశీలన చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లి ఘటనలో అప్పటి ఆర్డీఓగా ఉన్న మురళిపై ప్రభుత్వం వేటు వేసింది. విచారణకు సహకరించాలని సూచించింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో చోటు చేసుకున్న ఘటనపై విచారణలో మురళి సహా అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనకు సహకరించారనే అనుమానం ఉన్న వారి ఇళ్లను, కార్యాలయాలను ఏకకాలంలో మొత్తం 13 ప్రాంతాలలో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అసలు ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్ట్ చేశారని ఉదయం నుంచి ప్రచారం జరిగింది. సాయంత్రానికి అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి అక్రమ ఆస్తుల కేసులో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. మదనపల్లి అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తర్వాత నుంచి ఆయన విధుల్లో లేరు. ప్రమాదం జరిగిన తర్వాత తనిఖీలు చేశారు. మరి ఇలా అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ చేయడం వెనుక ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనే ఇలా చేస్తున్నారని మురళి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫైల్ దగ్ధం చేసిన కేసులో మురళి పాత్ర లేకపోయినా కూటమి ప్రభుత్వం అక్రమంగా దాని నుంచి బయటపడేందుకు అక్రమ ఆస్తుల కేసు పెట్టారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో అధికారులకు స్పష్టత రావడం లేదు. సగం కాలన ఫైల్స్ లభ్యమయ్యాయి. పూర్తి వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. అక్రమంగా మార్పు చేసుకున్న భూములు సైతం తేలుస్తాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండగా కేసు విచారణ ఎలా సాగుతోంది, ఎప్పటికీ ముగుస్తుంది అనేది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది. ఘటన ఎవరు మర్చిపోకుండా 10 రోజులకు ఒకసారి దర్యాప్తు చేయడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పటికీ ఫైల్ రిపోర్ట్ ఇస్తారో, అందులో ఏం తేల్చుతారని స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం జిల్లాలోని తమ్మలపల్లె అంగళ్ళు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డ్పై కొంతమంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. గతంలో మాదిరి స్వేచ్ఛగా తమను బయటకు పంపివ్వడం లేదని కొత్తగా వచ్చిన సెక్యూరిటీ గార్డుపై ఓ గ్యాంగ్గా ఏర్పడి వచ్చి దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా గాయాల పాలైన సెక్యూరిటీ గార్డును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కాలేజ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మొన్న టీడీపీ, నిన్న వైసీపీ వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీ ఏమైంది? ఏపీలో కుల గణన చేపట్టండి, కుల జనాభాను అధికారికంగా ప్రకటించండి. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర కూటమి స్పందించాలి. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వాల్మీకి బోయల సమస్యలు పరిష్కరించాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు డిమాండ్ చేశారు. వాల్మీకులకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై పొదల నరసింహులు మరోమారు గలం విప్పారు. వాల్మీకి సమాజానికి పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. నాటి అనాగరికం నుండి నేటి కంప్యూటర్ యుగం వరకు వాల్మీకి బోయలు అటవీ ఫలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు నేటికి మారలేదు. వాల్మీకి బోయలను గిరిజన జాబితాలోకి పునరుద్ధరణ చేయడానికి 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం, 2023లో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ చేసిన తీర్మానాలు నేటికి కేంద్రంలో చెదలు పడుతోందన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వాల్మీకి బోయలను గిరిజనులుగా గుర్తిస్తామని, శ్రీ మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని ఇచ్చిన హామీలు 100 రోజులలో అమలు చేస్తామని పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి కులాల వారీగా జనాభా నిష్పత్తి బహిర్గతం చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2017లో టీడీపీ తీర్మానం చేసిన వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ తీర్మానం బిల్లును ఆమోదించాలని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇందుకు ఏపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు వర్షాకాల సమావేశాలలో సహకరించాలని కోరారు. వాల్మీకి బోయలను గిరిజనులుగా గుర్తించడానికి 2017 డిసెంబర్ 2న అసెంబ్లీలో చేసిన తీర్మానం, 2023 ఫిబ్రవరిలో చేసిన తీర్మానాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్ల ద్వారా విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు దాదాపు 50 ఏళ్లుగా మా పూర్వీకులు వాల్మీకులు ఎస్టీ జాబితా కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రాజకీయ పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ వాల్మీకుల్ని ఎస్టీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీలు చెప్తూనే ఉన్నాయి, మేము వింటూనే ఉన్నాం. ఇక ఇంతకుముందు చూసే వైసీపీ ప్రభుత్వం అయితే 4 జిల్లాలు ఎస్టీ చేస్తామని చెప్పి ఏమార్చడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు కూడా వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి అది మోసం చేయడం జరిగింది. ఇప్పుడు అధికారంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో అయితే వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి మాకు పాదయాత్రలు కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఈసారి మేము ప్రతి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ కూటమి ప్రభుత్వానికి వాల్మీకులు ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కావున ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో వాల్మీకులను ఎస్టీ జాబితా గురించి మీరు లేవదీయాలి. లేని పక్షంలో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంకా మేము అడుగుకునేది లేదు. వాల్మీకులు అడిగి సుస్థైపోయినారు. ఇప్పటికే మా పెద్దలు కూడా చాలా మంది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఎస్టీ జాబితా ఒకటే మాకు కావాల్సిందని చెప్పి ఈ సభ కోరుతున్నాం. అదేవిధంగా శాంతియుత ర్యాలీలు ఎన్నో చేపట్టాం. ధర్నాలు అయితేనే, కలెక్టర్ ఆఫీసులు అయితేమి, నిరాదీక్షలు అయితేమి ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నాం. అనేక మినిస్టర్లకు అయితేమి, ఎంపీలకు అయితేమి అందరికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎస్టీ కావాలని చెప్పి. మా బిడ్డలు భవిష్యత్తు ఎన్నికపోతుంది కాబట్టి దయవంచి ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలని చెప్పి కోరుతున్నాం. ఈ రాబోయే ఎలక్షన్ లోపల మా సర్పంచులు, జెడ్పీటీసీలు ఎలక్షన్ లోపల వాల్మీకుల్ని ఎస్టీ జాబితా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో ఈసారి శాంతియుత ఉద్యమాలు ఉండవు. ఖచ్చితంగా వాల్మీకులను ధర్నా చేసి ఖచ్చితంగా రాష్ట్రం అంతా వాల్మీకులు లేవదీసి ఖచ్చితంగా ఉద్యమాలు కుదరటం చేస్తామని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు నేలమట్టమైంది వైసీపీ. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటూ జగన్ కూడా అప్పుడప్పుడు జనంలో కనిపిస్తున్నారు. లీడర్లంతా వలసబాట పడుతున్న తరుణంలో కార్యకర్తలనైనా కాపాడుకునేందుకు రీసెంట్ గా ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను ప్రకటించారు. పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే అధినేత ఆదేశాలు అమలు చేయడంలో నాయకులు విఫలమవుతున్నారా? నాయకుల మధ్య సమన్వయ లోపం జగన్ కు తలనొప్పి తెస్తోందా? ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య పంచాయతీ జిల్లా వ్యాప్తంగా వైసీపీకి మైనస్ గా మారుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో 2024 ఎన్నికలు వైసీపీ కొంపముంచాయి. దిద్దుబాటు చర్యలకు దిగిన మాజీ సీఎం రీసెంట్ గానే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను ప్రకటించారు. పార్టీని మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆదేశాలిచ్చారు. అధినేత ఆదేశాలతో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మాత్రం అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోందట. పార్టీ 2027లోనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తల ముందు గొప్పలు పోతూ తమలో విభేదాలు లేవని చెబుతున్నారు. కానీ మాజీ సీఎం జగన్ కి అత్యంత ఆప్తులు ఉండే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య మళ్లీ మైత్రి కుదురుతోందా అని జోరుగా చర్చ జరుగుతోందట.
ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు బయటకు వచ్చింది. తర్వాత ఆయనను రాయలసీమ జిల్లాల బాధ్యుడిగా నియమించి మాజీ ఎమ్మెల్యే టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పట్టం కట్టారు. వాస్తవానికి గడిచిన 5 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల పాటు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన కరుణాకర్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వలేదని టాక్ నడిచింది. అయినప్పటికీ హడావుడిగా భారీ ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. సభకు విజయసాయిరెడ్డి, సజ్జల అమ్మటి, ఎస్వి సుబ్బారెడ్డితో పాటు జిల్లాలోని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, సోదరుడు మినహా మిగతా నాయకులంతా హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి కరుణాకర్ రెడ్డికి శాలువ కప్పి సన్మానించారు. తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ప్రమాణ స్వీకారం రోజు పెద్దిరెడ్డి సభకు రాకపోవడంతో నాయకుల మధ్య మైత్రి బంధంపై అధికార పార్టీ నేతలకే కాకుండా సొంత పార్టీ నేతలకు సైతం అనుమానాలు కలిగిస్తున్నాయట. పెద్దిరెడ్డి గత ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి, నగరి టార్గెట్గా పనిచేశాడనే వాదనలు ఉన్నాయట. చెవిరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి పెద్దిరెడ్డి అనుచరుడు అయిన ఆర్సీ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారట. దాంతో వారి మధ్య నాటి నుంచి ఇష్యూ చాప కింద నీరులా సాగుతుందని ఫ్యాన్ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఒక రేంజ్లో నడిచింది. రాయలసీమ జిల్లాలో అనధికార సీఎంగా ఆయన చెలామణి అయ్యారట. జిల్లాలోని దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి సొంత క్యాడర్ ఉందట. సొంత పార్టీలో తనకు నచ్చిన నేతలను ఓడించడానికి పెద్దిరెడ్డి తన సైన్యాన్ని ఉపయోగించారన్న ఆరోపణలున్నాయట. ఇక మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పెద్దిరెడ్డి మీద కత్తులు నూరారట. తన కుమార్తె ఓటమి కారణం పెద్దిరెడ్డి రాజకీయం అని సన్నిహితుల వద్ద వాపోతున్నారని తెలిసిందే. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ తన అనుచరులు ఉన్న పెద్దిరెడ్డి పూర్తి సహకారం అందించకపోతే భూమన అధ్యక్షుడిగా చేసేదేమీ లేదని చర్చ జరుగుతుందట. అయితే ఇప్పటికే గ్రూపులుగా విడిపోయిన ఉన్న వైసీపీ కేడర్ నేతల మధ్య ఇష్యూతో కలపడం మరింత కష్టమే అంటున్నారు. మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నాదెళ్ల విద్యాసాగర్ ఎంపిక ఏకపక్షం. పోటీలోంచి రాటకుండా చల్లగా జారుకుంటున్న వైనం. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో సొక్కం వేణుగోపాల్, రామచర్లపల్లె యుగంధర్లతో పాటు బీసీ నేత కమలమరి కృష్ణకు సత్యసాయి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మద్దతు. నియోజకవర్గం రాజకీయాల్లో కాకరేపుతున్న ఈ చైర్మన్ పదవుల రాజకీయాలు. మదనపల్లె తెలుగుదేశంలో టౌన్ బ్యాంక్ ఎన్నికల కోలాహలం ఒకవైపు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం సమరం మరోవైపు కొత్త పుంతలు తొక్కుతూ నియోజకవర్గం రాజకీయాల్లో కాకరేపుతూ ఉన్నాయి. ప్రతిష్టాత్మక టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో రాటకొండ ప్యానెల్ దాదాపు అస్త్ర సన్యాసం చేసినట్టేనని గత 2 రోజుల పరిణామాలు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవి కోసం తొలుత రాటకొండ మైథిలి, నాదెళ్ల విద్యాసాగర్ మధ్య పోటీ నెలకొంది. రాటకొండ మైథిలిని ముందుంచి నాదెళ్లను ఈ మారు టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో మట్టి కరిపించి తీరాలని రాజకీయ మహామకులు చేసిన ప్రయత్నాలు దారుణంగా, లజ్జాకరంగా విఫలమయ్యాయి. రాటకొండ మైథిలికు చాటుమాటుగా రెచ్చగొట్టి ప్యానెల్ పెట్టి పోటీకి దిగమన్న నేతలెవరూ పబ్లిక్లోకి రావడానికి సిగ్గుపడిపోతూ ఉన్నాయి, జంకుతూ భయపడిపోతూ ఉన్నారు. దీంతో రాటకొండ మైథిలి పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. ఇదిలా ఉండగా నాదెళ్ల ప్యానెల్లో టౌన్ బ్యాంక్ వ్యవహారాల బాహుబలులు అనే పేరున్న మహర్షి భాస్కర్, పసుప్పొడి రవి, ఎంసీ, టీవీ రవికాంత్ తదితరులు తమ ఎన్నికల ప్రచార ఢంకాను మోగిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. మరోవైపు మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి. బల్జ సామాజిక వర్గానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఖాయమైనట్టు ఈ పదవి సంఘం ఆటోమొబైల్స్ నేత సంఘం శ్రీనివాసులకు ఖరారైపోయిందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సంఘంకు ప్రత్యామ్నాయంగా సొక్కం వేణుగోపాల్, రామచర్ల పల్లె యుగంధర్ల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సంఘం కంటే సొక్కం, యుగంధర్లకే టీడీపీతో అభినవ భావ సంబంధం ఉందంటూ పసుపు పార్టీ సీనియర్లు నొక్కి చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా మార్కెట్ పక్కనే ఉంటూ నీరుగట్టువారిపల్లెను శాసిస్తున్న తమ తోగట వీర క్షత్రియ వర్గం నుంచి కమలమరి కృష్ణకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఖాయమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీ నేత భల్లలు గుద్దుతున్నారు. ఈ మేరకు సత్యసాయి జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ ఎమ్మెల్యే మద్దతు కూడా కమలమరికి ఉందని ఆయన వెల్లడించడం ఆసక్తిని రేపుతోంది. ఏదేమైనా మదనపల్లె టౌన్ బ్యాంక్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు బంగారు గుడ్లు పెట్టే బాతులుగా నేతలు భావిస్తున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, కొడితే రెండిటిలో ఒకటి కొట్టి తీరాలనే కసితో తెలుగు తమ్ముళ్లు కసితీరా కత్తులు తీస్తున్నారు రాజకీయం సమరానికి. విజయభారతి విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ నిశ్చితా సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. మొత్తం 8 జట్లు ఈ లీగ్లో పాల్గొనగా వారికి 4 లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. అనంతరం వాటిలో గెలిచిన జట్లకు 2 సెమీఫైనల్స్ నిర్వహించారు. అనంతరం ఫైనల్స్కు చేరిన వీబీ సూపర్ 6తో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడింది. ఫైనల్ మ్యాచ్లో నిర్ణీత 5 ఓవర్లలో ఆట ముగిసే సమయానికి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 46 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన వీబీ సూపర్
సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చే సమయంలో చివరి 2 ఓవర్లలో బౌలర్లు తమ ఉత్తమ ప్రదర్శనతో వరుస వికెట్లు పడగొట్టి పరుగుల వరదను కట్టడి చేశారు. ఒకానొక దశలో వీబీ సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనే ఉత్కంఠ పరిస్థితి నుండి రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో మ్యాచ్ను తమ వైపుకు తిప్పారు. దీంతో నిర్ణీత 5 ఓవర్లు ముగిసే సమయానికి వీబీ సూపర్ కింగ్స్ 41 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. అనంతరం మ్యాచ్ విన్నర్స్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు చేతుల మీదుగా కప్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల్లో క్రీడలు మనోధైర్యాన్నిస్తాయని, పోటీతత్వం పెంపొందుతోందని, రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా ఎలాంటి పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ పాఠశాలల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండి ఆనంద్, నరిబాబాయ్, గుడ్విల్ అజయ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలు ఇక్కడ మంచి ఉత్సాహం ఉంది. ఓకే మా ఇస్తారనమ్మా గుంతలగడి. గుడ్ బౌలింగ్ బాయ్ ఉజ్వల్ కెప్టెన్. గుడ్ బౌలింగ్. గుడ్ బౌలింగ్ బాయ్స్. డాట్ బాల్. బాబు మీరు కూర్చోండి అమ్మా. ప్లేయర్స్ అందరూ అక్కడ కూర్చోవాలి. అక్కడ అవుట్ సైడ్ వెళ్ళొద్దమ్మా. బాల్ పోకూడదు మా గ్రౌండ్ లోకి. ఆడొద్దండి మీరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నాదెల్ల విద్యాసాగర్ ఎంపిక ఏకపక్షం. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో సొక్కం వేణుగోపాల్, రామచర్లపల్లె యుగంధర్లతో పాటు బీసీ నేత కమలవరి కృష్ణకు సత్యసాయి జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మద్దతు. నియోజకవర్గం రాజకీయాల్లో కాకరేపుతున్న ఈ చైర్మన్ పదవుల రాజకీయాలు. పెద్దిరెడ్డి అలక వహిస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణానికి హాజరు కాని తండ్రి కొడుకులు. గత ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి నగరిలో పెద్దిరెడ్డి సహకరించలేదనే అపవాదు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం అంతరంగికుల మధ్య నిష్ఠూరాలు. జిల్లా మొత్తం సొంత క్యాడర్ కలిగిన పెద్దిరెడ్డి సహకరించకపోతే వైసీపీ బలోపేతం కష్టం. మదనపల్లె ఫైల్స్ ఫైర్ కేసు సాగదీతపై ఉసురుమంటున్న మదనపల్లె జనం. 10 రోజులకు ఒకసారి ఏంటి ఎపిసోడ్ అంటూ పెదవి విరుస్తున్న వైనం. మరోవైపు మాజీ ఆర్టీఓ మురళి ఆస్తుల భాగోతంపై విస్మయం. 200 కోట్లు కొట్టేశారా లేక బినామీ ఆస్తుల అన్న అనుమానాలు చక్కర్లు. కూటమి సర్కార్ సీఎం చంద్రబాబు ఫైళ్ల ఫైర్ కేసులో మొదట చూపిన దూకుడేది అంటూ విమర్శలు. క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.